హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్. ఇప్పుడు వచ్చేసి ముందుగా అలా చూస్తున్నారు కదా, మంచి రెసిపీ సండే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదైతే మా ఆయన వాళ్ళ నాయనమ్మ నాకు చూపించింది ఫ్రెండ్స్. అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాకపోయినా కొంచెం ఇదిగా వండుతాను ఫ్రెండ్స్. చూద్దాం, నేను ట్రై చేస్తున్నాను. ముందుగా కళాయిలో పెట్టుకొని చక్కగా దాన్ని కళాయిలో 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్పూన్లు ఆయిల్ పోసుకున్నాక పక్కనే చికెన్ ఫ్రైలోకి ఫ్రెండ్స్ చారు మరుగుతూ ఉంది, చూస్తున్నారు కదా. చారు కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మనం ముందుగా చూసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తురుముకున్న 2 ఉల్లిపాయ ముక్కలను చక్కగా సన్నగా తరుముకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా చీరుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చారు అయితే చక్కగా మరిగిపోయింది. తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్, టమాటా చారు అది. దాంట్లోకి వేడివేడి అన్నంలో రసం పోసుకొని చక్కగా చికెన్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మా నాయనమ్మ ఇలాగే చేసింది, చాలా బాగుంది ఫ్రై. మా మరిదికి చాలా ఇష్టం, బాగా ఆవిడ చేసిన వంటకం చాలా బాగా ఇష్టంగా తింటారు. అందుకని ఇప్పుడు ఆయిల్ ఉల్లిపాయ అంతా మగ్గినాక చక్కగా ఎర్రగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇందులోనే ముందుగా అలా వేసుకోవాల్సింది కొంచెం ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు స్మెల్కి చాలా మంచిదని ఆనియన్స్ వేగినాక వేస్తారు ఫ్రెండ్స్. అందుకని ఉల్లిపాయ తర్వాత ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు, అలాగే పసుపు వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాబెచ్చగా దంచేసుకోవాలంట ఫ్రెండ్స్. అందుకని ఇది కూడా వేసేసుకున్నాను. వేసుకున్నాక చికెన్ ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కదా ముందు వీడియోలో. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ, ఎందుకంటే చికెన్ ఈ మధ్యన తింటలేదు కాబట్టి చక్కగా చికెన్ మొత్తం వేసేసుకొని ఆ మసాలా అంతా దానికి తిట్టించుకోవాలి ఫ్రెండ్స్. చాలా లో సిమ్లో పెట్టి ఒక అరగంట అయినా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది చికెన్ ఉడికి వాటర్ అంతా వస్తుంది కాబట్టి. చక్కగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చికెన్ మొత్తానికి మసాలా దిట్టంగా అంటుకుంది. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ప్లస్ అలాగే కొంచెం సాల్ట్ కూడా, రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం మనం. ఇంతలో చూస్తుండగానే చారు అయితే మరిగిపోతుంది, చూస్తున్నారు కదా. చారు అయితే తిరుమాత కూడా పెట్టేశాను, అయిపోయింది చారు. ఉప్పు వేసినాక మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే వాటర్ అన్నీ ఇలా వచ్చేసినాయి ఫ్రెండ్స్. చికెన్ ఈ మధ్య తినకూడదని చెప్పారు కాబట్టి మేము చాలా తక్కువ. అలాగే 2 స్పూన్లు కారం, స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. కారం హెవీగా చక్కగా బాగుండాలని. కలర్ కూడా బాగుంటుంది చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తినగానే మొత్తం మా మరిది, నేను, మా పాప చాలా హెవీగా మంచిగా ఇది చేసాము. ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే లాస్ట్లోకి వచ్చేసి కొంచెం అల్లం ముక్కలు, అలాగే చికెన్ మసాలా ప్యాకెట్ అది కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక లాస్ట్లో చక్కగా ఎర్రగా ఏగిపోయింది, చూస్తున్నారు కదా. అసలు వెనకటి రోజుల వంటలు అంటే మామూలుగా ఉండవు, చూస్తున్నారా. మీకు ఈ రెసిపీ మట్టికి అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడాను. ఎందుకంటే కరివేపాకు కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీరని సన్నగా తరుముకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలిపేసుకున్నట్లో వేడి అన్నంలో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి చికెన్ ఫ్రై ఎలా ఉందో. థ్యాంక్ యూ.